కరీంనగర్ జిల్లా వేణవంక గ్రామంలోని అతి పురాతన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు ఎఫ్టీవీ మరియు టొరిటో వ్యవస్థాపకులు సీఈఓ పాడి ఉదయనందన్ రెడ్డి శుభ్రం చేశారు. అయోధ్యలోని శ్రీ రాములవారి ప్రాణప్రతిష్ఠాపన మహోత్సవంలో భాగంగా దేశంలోని దేవాలయాలను పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు శ్రమదానంలో పాల్గొన్నారని, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు మేరకు వేణవంక మండల కేంద్రంలోని 1000 ఏండ్ల చరిత్ర గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి, హనుమాన్ దేవాలయాల్లో శుద్ధి చేసే కార్యక్రమంలో స్వచ్ఛందంగా ఉదయనందన్ రెడ్డి పాల్గొన్నారు. ముందుగా దేవాలయ పరిసర ప్రాంతం చీపురుతో శుభ్రం చేశారు. అనంతరం నీటితో హనుమాన్ దేవాలయాన్ని శుభ్రపరిచారు. ఆ తరువాత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నీటితో కడిగి శుభ్రం చేశారు. అనంతరం రేపు జరగనున్న పూజా కార్యక్రమాల గురించి పూజారిని అడిగి తెలుసుకుని వాటి ఏర్పాట్లు ఘనంగా చెయ్యాలని పూజారికి ఉదయనందన్ రెడ్డి చెప్పారు. రేపు పూజలు, స్వామివారి శోభాయాత్ర, భజన, శ్రీరామ నామస్మరణం, దీపారాధన మొదలగు పూజలు ఉంటాయని పూజారి తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణవంక మాజీ జడ్పీటీసీ దసారపు ప్రభాకర్, వేణవంక మాజీ సర్పంచ్ చిన్నాల ఐలయ్య, సముద్రాల భిక్షపతి, బాబన్న సేటు, దేవాలయ పూజారి దబ్బేట సతీష్ అయ్యగారు, అమృత ప్రభాకర్, బత్తిని నరేష్, సమిట్ల ప్రకాష్, దసారపు లోకేష్, వంశీ, అశోక్, చందు, శేఖర్, పి కుమారస్వామి, సిహెచ్ శ్రీకాంత్, తాళ్లపల్లి కుమారస్వామి, బుర్రా సాగర్, తోట్ల రాకేష్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. రేపు అయోధ్యలో జరిగే రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా మోడీ గారు పిలిపించిన ప్రకారం మా వీణవంక గ్రామంలో 1000 ఏళ్ల వెంకటేశ్వర స్వామి గుడిని ఇవాళ పరిశుభ్రం జరపడం జరిగింది. రేపు కార్యక్రమాలు ఉంటే మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. మా అయ్యగారు కార్యక్రమాల గురించి. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ. మన ఆరాధ్య దైవమైన శ్రీరామచంద్ర వారి ప్రతిష్టాపన మహోత్సవము అయోధ్యల రేపు ప్రారంభం చేయడం జరుగుతుంది. మోదీ గారి ఆధ్వర్యంలో పండితుల సమక్షంలో చేయడం జరుగుతుంది. దాన్ని పురస్కరించుకొని భారతదేశంలోనే కాక దేశ విదేశాలు అందరూ కూడా ఇప్పటికే మీ అందరూ మాధ్యమంలో చూస్తూ ఉంటారు. దేశ విదేశాల నుండి కూడా అయోధ్యకు చేరుకున్నారు. వారి కర సేవలు చేస్తున్నారు. శక్తానుసారం, భక్తానుసారం భజనలు, కీర్తనలు ఆ విధంగా చేసుకుంటారు. అలాగనే మోదీ గారి పిలుపు మేరకు మన వేణవంక మండల కేంద్రంలో వెలిసిన అతి పురాతన దేవాలయం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం 1000 ఏళ్ల వినవంక చరిత్రాన్ని చాలా కీర్తి పొందింది. అలాంటి దేవాలయంలో ఈరోజు శుభ్రత కార్యక్రమం చేసుకున్నాము. దేవాలయం శుభ్రం చేసుకున్నాము. ఇందులో భాగంగానే రేపు ఉదయం 7 గంటలకు బస్టాండ్ ఆవరణ నుండి లక్ష్మీ వెంకటేశ్వర దేవాలయం, శివాలయం వరకు ఉంటుంది. కార్యక్రమం ఉంటుంది. ఏంటి? స్వామివారి శోభాయాత్ర ఉంటుంది. శోభాయాత్ర అనంతరం మన దేవాలయంలో భజన కార్యక్రమము మరియు పూజా కార్యక్రమం ఉంటుంది. తదనంతరము సాయంకాలము దీపోత్సవం ఉంటుంది. దేవాలయం ఆవరణలో, శివాలయం ఆవరణలో దీపోత్సవం ఉంటుంది. తర్వాత నామస్మరణ కూడా ఉంటుంది. భజనలు, పాటలు ఉంటుంది. అందరూ కూడా ఈ ఉత్సవ కార్యక్రమం పాల్పంచుకొని ఆ శ్రీరాముని యొక్క పరిపూర్ణ అనుగ్రహం పొంది ఉండాలని కోరుకుంటున్నాను. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై శ్రీరామ్.